అప్డేట్స్ ఒకసారి చూద్దాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గడ్డిపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కోహిర్ మున్సిపాలిటీలో ఒక ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. కోహిర్లో మొత్తం 16 వార్డుల్లో 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 5 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిచింది. ఒక్కో వార్డులో ఎంఐఎం, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. సో ఇప్పుడు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరవుతారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఎవరికి ఫుల్ మెజార్టీ రాలా. సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ఆ 8 స్థానాలతో మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనీసం 9 రావాలి. ఇప్పుడు మిగిలిన వాళ్ళలో అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన 5 ఇటువైపు మద్దతు ఎట్టి పరిస్థితులు ఇవ్వరు. ఒక వార్డులో ఎంఐఎం గెలిచింది. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే అక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మళ్ళీ అది ఏం చేయాలన్నది చూడాల్సి ఉంటుంది. తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఆ స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అన్నది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఇక మరిపేడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. టోటల్గా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందులో నందికొండ, హాలియా, చుండూరు, ములుగు, కోహిర్, చిట్యాల, మరిపేడ, చొప్పదండి ఈ అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నందికొండ, హాలియా, చుండూరు, ములుగు, కోహిర్, చిట్యాల, మరిపేడ, చొప్పదండి మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి. గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. మొత్తం టోటల్గా ఇప్పటివరకు అందుతున్న అప్డేట్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. 345 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కొనసాగుతుంటే బీఆర్ఎస్ పార్టీ 186 వార్డుల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఒక విధంగా డి అంటే డి అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్తో దూసుకొస్తోంది. కాకపోతే మెజార్టీ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంది. అలాగే వార్డుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రభావాన్ని చూపిస్తూ వస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ వీకెన్ అయినట్టుగా మనకి ఏమి కనిపించట్లా. ఆల్మోస్ట్ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు, కానీ 186 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం గెలవటం అంటే అది ఆషామాషి వ్యవహారం కింద కాదు. దాన్ని సీరియస్గానే తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 9వ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒక్కసారి బొల్లం మల్లయ్య యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. మల్లయ్య యాదవ్ గారు, సో మీ పార్టీ అయితే 186 వార్డుల్లో విజయం సాధించింది. మంచి స్థానాలు ఇవి. కానీ 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మీ పార్టీ ఒకే ఒక మున్సిపాలిటీలో విజయం సాధిస్తూ వస్తుంది. నెక్స్ట్ హోప్ ఏంటి మీకు? అంటే చైర్మన్లు ఎన్ని గెలిచినాం అనే దానికంటే అక్కడ చైర్మన్గా కాంగ్రెస్ వాళ్ళు ఆధిక్యత సంపాదించిన కాడ కూడా మా స్థానాలు ఎన్ని అనేది ఆలోచిస్తే దాదాపుగా డి అంటే డి అన్నట్టు గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఈవెన్ మున్సిపాలిటీస్లలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఉండబోతా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మీరు అన్నట్టు 385 అంటే మాకు 186, 190 దాకా అంటే ఆల్మోస్ట్ 50% ఈక్వల్లీ మాకంటే డబుల్ నెంబర్లో ఉన్నారు వాళ్ళంతే. అదే ఏ అధికార పార్టీ ఉన్నా కానీ గతంలో దాదాపుగా 10-15% ప్రతిపక్షాలు గెలవటం కష్టం. కానీ ఈరోజు మేము వాళ్ళ దాంట్లో 50%లో ఉన్నామని అంటే ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉంది. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. దాదాపుగా ఓటింగ్ షేర్ కాడికి వస్తే పెద్ద వేరియేషన్ ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాకు పెద్దగా వేరియేషన్ ఏం లేదు, 1.8%. అదే రకంగా ఇప్పుడు ఆ వేరియేషన్ కూడా ఓటింగ్ రేషియో కూడా తగ్గే అవకాశం ఉంది. సీట్ల పరంగా మేము పెరుగుతూ ఉన్నాం వార్డుల వారీగా. ఎక్కడ చూసినా ప్రతి కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఉంటాం. 1 సైడెడ్గా ప్రజలు తీర్పు కాంగ్రెస్కి ఇవ్వలేదు అనేది స్పష్టమవుతూ ఉంది. 1 సైడెడ్గా ఎక్కడ కూడా లేదు. 100% ప్రజలు మామూలుగా ఏకపక్షంగా ఓటేసిరు, అధికార పక్షానికే మొగ్గు చూపించిరు అని అంటే అటువంటి అవకాశాలు లేవు. వాళ్ళు అన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత కూడా ప్రలోభాలకు గురి చేసిరు, బెదిరింపులకు దిగిరు, కొనుగోలు చేసిర్రు, ఓటర్లనే కాదు నాయకులను కొనుగోలు చేసిర్రు. ఇన్ని చేసిన తర్వాత కూడా సామభేద దాన దండోపాయాలు ప్రయోగించిన తర్వాత కూడా ఈరోజు మేము గౌరవప్రదమైన స్థానాలను నిలబెట్టుకోగలుగుతున్నాము అని అంటే ప్రజలు మా పక్షాన ముమ్మాటికి ఉన్నారు అనేది స్పష్టమవుతా ఉంది. నేను కూడా అదే చెప్తున్నాను మల్లయ్య యాదవ్ గారు. ఎందుకంటే మీకు వచ్చిన సీట్లు చాలా తక్కువేం కాదు. మామూలుగా అయితే ఏ మున్సిపల్ ఎన్నికల్లో చూసినా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎన్నికలు ఏవైనా కూడా, అది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఏ ఎన్నికైనా కూడా అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. మీరు అన్నట్టుగా 10%, 50%, 15% తప్ప అపోజిషన్ పార్టీకి వచ్చే అవకాశాలు లేవు. కానీ ఇక్కడ
50% పైగా వార్డులు మీ పార్టీ గెలవటం అనేది సాధారణమైన విషయం కాదు నిజం చెప్పాలి అంటే. ఎస్, ఒక్కసారి మల్ల యాదవ్ గారి చిన్న టెక్నికల్ ప్రాబ్లం లైవ్. ఒక్కసారి కోహిర్ మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఫలితం వచ్చింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉంటే 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 5 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఒక్కో వార్డులో అంటే ఎంఐఎం ఒక వార్డులో, బీజేపీ ఒక వార్డులో, స్వతంత్ర అభ్యర్థి మరొక వార్డులో విజయం సాధించారు. సో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావాలంటే ఇంకొక వార్డు మెంబర్ వాళ్ళ వైపు సపోర్ట్ ఉండాలి. అంటే 9 అన్నా రావాలి కదా, దాదాపు 16 అంటే 16లో సగం 8, ఒకటి కలిపితే 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కనుక విజయం సాధిస్తే మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోకి వస్తుంది. కానీ ఇక్కడ వచ్చింది 8 మాత్రమే. సో 8తో మున్సిపల్ చైర్మన్ అవ్వటం అసాధ్యం. పోనీ మిగిలిన పార్టీలు ఎవరున్నారు? మిగిలిన పార్టీల్లో 5 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది, అంటే అక్కడ బలమైన అపోజిషన్ క్లియర్గా ఉంది. ఒక వార్డులో ఎంఐఎం గెలిచింది, ఇంకో వార్డులో బీజేపీ గెలిచింది, ఇంకో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థి మద్దతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎంఐఎం అభ్యర్థి మద్దతు ఇచ్చారు అనుకుందాం, 5 + 1 6, ఇండిపెండెంట్ ఒకటి కలిపితే 7, బీజేపీ కూడా ఇచ్చింది అనుకుందాం, పోనీ 8 అవుతాయి. అప్పుడు ఈక్వల్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 8 అవుతాయి. కాబట్టి ఎవరు నేరుగా మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటి క్రమంలో 8 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక వార్డు మెంబర్ అవసరం అవుతుంది మున్సిపల్ చైర్మన్ కావాలంటే. ఇక్కడ అవకాశం ఏంటంటే బీఆర్ఎస్ ఎట్లాగో ఇవ్వదు కాబట్టి ఎంఐఎం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎంఐఎంతో కాస్త సన్నిహిత సంబంధాలే ఉంటాయి కాబట్టి ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అన్నది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక బీజేపీ అభ్యర్థి ఎట్లాగూ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు కాబట్టి హోప్ అంతా కూడా ఎంఐఎం అభ్యర్థి అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీకి గనక మద్దతు ఇస్తే, ఇదంతా మనం ఇవ్వమని చెప్పట్లేదు, ఇస్తే ఆ దిశగా వీళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇందాక బొల్లమల్ల యాదవ్ గారు చెప్పినట్టుగా కేవలం మెజార్టీ స్థానాలు సంపాదించడం కాదు, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ కోసం గొడవలు ఉంటాయి, అక్కడ వర్గాలు ఉంటాయి, ఆ తర్వాత ఇండిపెండెంట్ల కోసం గేలం వేస్తూ ఉంటారు, రకరకాలుగా. ఫుల్ మెజార్టీ వస్తే ఓకే, కానీ ఈ ఇండిపెండెంట్ల అభ్యర్థి ప్రతి చోట కూడా కీలకం అవుతూ ఉంటారు, కింగ్ మేకర్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తేనే నేను మద్దతిస్తానంటాడు. సో ఇలాంటి సందర్భాల్లో అలా ఒకే ఒక స్థానం నుంచి గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచో లేకపోతే ఏదైతే మున్సిపల్ చైర్మన్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కోహిర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేది ఎవరు మున్సిపల్ చైర్మన్ కావాలంటే అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీ ఇక్కడ పటాన్ చెరువు దగ్గర హైదరాబాద్ సిటీలో కలిసి ఉంటుంది ఇంద్రేశం. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ కూడా బీభత్సంగా ఊపందుకుంది, ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉంటుంది. సో ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ సంగారెడ్డి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో గడ్డిపోతారం అండ్ ఇంద్రేశం ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ 2 హైదరాబాద్కి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలు. సో 2 చోట్ల కూడా పట్టు నిలుపుకుంది బీఆర్ఎస్ పార్టీ. 9 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు ఒకసారి చూస్తే నందికొండ, హాలియా, చుండూరు, ములుగు, కోహిర్, చిట్యాల, మరిపెడ, చొప్పదండి అండ్ అశ్వారావుపేట. మళ్ళీ చెప్తాను, నందికొండ, హాలియా, చుండూరు, ములుగు, కోహిర్, చిట్యాల, మరిపెడ, చొప్పదండి అండ్ అశ్వారావుపేట. ఈ మున్సిపాలిటీలన్నింటిలో కూడా క్లియర్ కట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు వీటిలో మున్సిపల్ చైర్మన్ ఎవరు అవ్వాలి అన్న దాని మీద ఇందాక బొల్లమల్ల యాదవ్ గారు చెప్పినట్టుగా కొంత ఆధిపత్య పోరైతే ఉంటుంది. డిసైడింగ్ మేకరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉంటారు. సో ఇప్పుడు ఎవరికి అదృష్టం వరిస్తుంది మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం అన్నది ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఇక బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలిచింది. ఇంద్రేశం మున్సిపాలిటీ అండ్ గడ్డిపోతారు మున్సిపాలిటీ రెండిట్లో కూడా గెలిచింది. ఇక మొత్తం పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం లేటెస్ట్ బ్రేకింగ్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డులు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులను విజయం సాధించింది. బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానాల్లో విజయం సాధించాయి. సో టోటల్గా క్లియర్ కట్ మెజార్టీతో 15 వార్డులకు 12 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. టోటల్గా ఇప్పటి వరకు 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టోటల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీల పేర్లు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు గెలిచిన ఈ సుల్తానాబాద్ అండ్ అశ్వారావుపేట,
నెక్స్ట్ నందికొండ, హాలియా, చుండూరు, ములుగు, కోహిర్, చిట్యాల, మరిపేడ, చొప్పదండి మొత్తం 10 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురులేని దిశగా ముందుకు దూసుకుపోతుంది. ఎదురు లేకుండా విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గెలుపుకు కావాల్సిన అన్ని వార్డులను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కాబట్టి మున్సిపల్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక కోహిర్ సంగతే మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. కోహిర్ సంగతి ఏంటి? కోహిర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా మా వాళ్ళు లిస్టులో వేశారు, కానీ ఇది ఆ ఖాతాలోకి రాకపోవచ్చు. ఎందుకంటే 8 వార్డులు మాత్రమే గెలిచింది. సో ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్ట్ చేస్తేనే గెలిచినట్టు. సో టెక్నికల్గా ప్రస్తుతానికి గెలిచినట్టు కాదు, మెజార్టీ వార్డులను గెలుచుకున్నట్టుగా చూడాలి తప్ప మున్సిపాలిటీని గెలిచినట్టుగా మనం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ కోహిర్ని. సో సాయంత్రం లోపు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ ఎంఐఎంఐ అభ్యర్థి కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అనౌన్స్ చేస్తే కోహిర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వస్తుంది. ఒకవేళ వీళ్ళెవ్వరూ మద్దతు ఇవ్వకపోతే ఈక్వేషన్ మళ్ళీ వేరుగా ఉంటుంది. అలాగని బీఆర్ఎస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ కలిపినా కూడా 8 స్థానాలే వస్తాయి, వాళ్ళు గెలిచిన 5తో పాటు కలిపి. సో మళ్ళీ అక్కడ ఏం చేయబోతారు? లాటరీ ఏమైనా పెడతారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది.